సార్, భారతదేశంలో ఏ రాష్ట్రానికి బహుశా దక్కనిటువంటి గౌరవం ఎంపీలకు 20కి పైగా ఉన్న టీడీపీ ఎంపీల సపోర్ట్ వల్ల ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఉంది. ఏ రకమైన సపోర్ట్ ఎన్డీఏ కూటమి మోడీ గారి తరపు నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలకు ఏ రకమైనటువంటి సహకారం ఉంది? అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ఎంపీల పాత్ర ఏ రకంగా కనపడతాం? మేము ఎంపీలు గెలవగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఇవాళ మన క్రిటికల్ టైంలో ఎన్డీఏతో ఉన్నాం. ఈ ఎలక్షన్ ముందు నుంచి మనం ఎన్డీఏతో ఉన్నాం. మనం ఎన్డీఏతోనే ఉందాం. ఎక్కడా కూడా ఎన్డీఏ గురించి ఒక్క మాట మాట్లాడి మోడీ గారి గురించి మీరు ఏమన్నా పర్సనల్ డిస్కషన్స్లో మాట్లాడినా నా మీద మాట్లాడినట్టే మనం ఏది అడగకుండా అన్బయాస్డ్ సపోర్టు ఎన్డీఏకి ఇద్దాం. అంత చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ఏది అడగకుండా మేము అడగలేం. మేము అడిగితే ఇంక 3-4 కేబినెట్ మినిస్టర్లు వస్తాయి. అంతేకాకుండా పోర్ట్ఫోలియోలు మేము డిమాండ్ చేసుకోవచ్చు. మరి అంత చెత్తగా కూడా బిహేవ్ చేయొద్దని చెత్తగా కాదు. ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు మనం స్నేహ అందిస్తే వాళ్ళు నిరంతరం మనల్ని గుర్తుంచుకుంటారు. ఇక మన జర్నీ ఫర్ లైఫ్ టైం విత్ ఎన్డీఏ అని మాకు దశ నిర్దేశం చేశారు. ఆ రోజు నుంచి కూడా మేము ఎంపీలు అందరం కూడా కొత్తగా చాలామంది వచ్చాం. అందరం కూడా డిసిప్లిన్డ్గా, మీరు చూస్తే యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ ఇన్ ఇండియాలో ఇవాళ డిసిప్లిన్డ్గా సభలో అందరం అటెండెన్స్లు బాగుంటాయి, అందరం క్వశ్చనింగ్ బాగుంటుంది. అందరం కూడా వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా మేము చూస్తే ఢిల్లీలో ఎలక్షన్కి కూడా మేము వెళ్ళి ప్రచారంకి వెళ్ళాం. బీహార్లో ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళాం. రేపు వెస్ట్ బెంగాల్లో తమిళనాడు ఎలక్షన్ కూడా మేము ప్రచారంకి వెళ్ళాలని ఆల్రెడీ మా యువనేత నారా లోకేష్ గారు మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిస్వార్థంగా వాలంటరీగా చేద్దాం. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలి. కాబట్టి నిస్వార్థంగా చెయ్యాలి మీరు అనగానే అందరం కూడా క్రమశిక్షణ గల సైనికుల్లాగా మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. వాళ్ళు కూడా నేను వాళ్ళు 11 ఆర్ఓబీలు తెచ్చానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా తేగలనా? నేషనల్ హైవేలు తెచ్చారంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చేయగలమా? ఇవాళ అమరావతికి 15,000 కోట్ల గ్రాంట్ ఉందా సార్? ఎంపీలందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఒకటి ఉంటుంది. ఎక్కడ ఎన్ని ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అవ్వచ్చు, ఇంకో ఎంపీ అవ్వచ్చు, వెళ్ళంగానే ముందు పనికి సమస్య గురించి మనకు రిప్లై వెంటనే వస్తుంది. మనం ఏదైనా ఉత్తరం ఇస్తే వెంటనే మినిస్టర్ ఒక 1 వీక్ లోపల దాన్ని ఏంటి చెయ్యొచ్చా అనేది వస్తుంది. మనకి ఇంకా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. మనం ఏంటంటే అడగగానే సమస్య ఉన్నా కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరించి పని వేగం పెంచే విధంగా చేస్తారు. చూస్తే నితిన్ గడ్కరీ గారు చూడండి, నిన్న చూసాం అనంతపూర్ విజయవాడ రోడ్డు ఎంత బ్రహ్మాండంగా ఎంత స్పీడ్గా చేపిస్తున్నారు. ఆయన ఒకటే అన్నాడు, మనం విజయవాడ వచ్చినప్పుడు నాకు మహారాష్ట్ర వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు కాదు. గడ్కరీ గారితో మీ పరిచయం ఏంది? అంత క్లోజ్ అయింది సార్? చాలా శాంక్షన్స్ అవ్వటం కానీ నిరంతరం గడ్కరీ గారిని కానీ అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరుగుతుంది. ఎందుకంటే విజయవాడ నగరం చూస్తే రైల్వేలతో చుట్టుముట్టుంది, నేషనల్ హైవేస్తో చుట్టుముట్టుంది. నా సమస్యలన్నీ వాళ్ళిద్దరు చుట్టే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నిరంతరం గడ్కరీ గారిని కానీ ప్రతి పార్లమెంట్ సమావేశాలకి 2 సార్లు గడ్కరీ గారిని కలుస్తారు, 3 సార్లు అశ్విని వైష్ణవ్ కలుస్తారు. ఏదో సమస్యను పట్టుకెళ్ళి ఓ రోజైతే గడ్కరీ గారు ఒక మాట అన్నారు, బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు. మొన్న రోజు ఇక్కడ సీఎం గారితో ఆఫీసర్స్ అందరూ ఎంపీలతో కలిపి మీటింగ్ పెడితే నేను ఓఆర్ఆర్ నుంచి గొలపూడి దాకా ఇచ్చాను సార్, గొలపూడి నుంచి కనదుర్గం గుడి దగ్గర ఇచ్చేస్తా 4 కిలోమీటర్స్ అయిపోతుందంటే ఆయన సీఎం చూసి హీ విల్ నాట్ లీవ్ మీ అన్నాడు. కానీ అప్పటికప్పుడు తెప్పించుకుని ఫైల్స్ సంతకం పెట్టి కనదుర్గ గుడి దాకా అది కూడా కానిచ్చేయండి అన్నట్టు, అది కూడా కానిచ్చేయండి అంటే మనం వెళ్ళే విధానం, మనం వెళ్ళే ప్లీజింగ్, ఆయనకి కూడా రాష్ట్రం మీద ఒక గౌరవం. చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను చూస్తే ఆయనకున్న వాల్యూ, ఆయనతో పాటు మేము తిరుగుతున్నాం కాబట్టి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా వారిచ్చే వాల్యూ, ఈయన ఒబీడియంట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి నేను కేంద్ర మంత్రి దగ్గరికి నేనే ఎందుకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళే రావాలనేది కాకుండా ఈయనే ప్రతి చిన్న వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి రాష్ట్ర సమస్యలు అయిన కానీ లోకేష్ కానీ మీరు చూస్తే లోకేష్ గారు ఈ మంచి ఫ్రీక్వెంట్గా వస్తున్నారు. ప్రతి సమస్య మీద ఒక అరగంట 40 నిమిషాలు మాతో కూర్చుని డిబేట్ ఉంటుంది. సరే ఏదైనా చిన్న విషయాలు మాట్లాడుకుంటే పర్సనల్గా వెళ్తారేమో, కానీ ఒకటి డిబేట్ అనేది మాత్రం మాతో ఉండి ఏం జరుగుతుందో రాష్ట్రం అనేది మాకు చెప్తారు. మీకు ఇదివరకు చూస్తే ఎంపీలు ఎవరో వెళ్ళేవాడు కాదు, జగన్ రెడ్డి ఒకడే వెళ్ళి కేసుల గురించి మాట్లాడుకొచ్చేవాడు. మేము ఎంపీలు అందరం వెళ్ళి శుభ్రంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుకుంటూ వస్తాం. మనకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గౌరవం ఇస్తుంది. తప్పకుండా రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధిలోకి దూసుకెళ్తుంది. అది ప్రూవ్ చేస్తున్నారు సార్. మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళం అందరం అనేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా జోడీగా వెళ్ళమంటారు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినా 2 వెళ్ళండి, 4 వెళ్ళండి, 6 అని అంటారు. మీరు చూస్తేనేమో 3 పార్టీల సమ్మేళనం, బీజేపీ కానీ, జనసేన కానీ, లేదంటే టీడీపీ కానీ.
రానున్న రోజుల్లో అప్పుడు గతంలో కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో కొన్ని రోజుల పాటే ఉంటారేమో పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత విభేదిస్తారేమో అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలన్న లోకేష్ గారిని కూడా ఈయనే అడ్డుగా ఉన్నారు అన్నట్టు వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఏ రకంగా మీ కలయిక, ఇప్పుడు మీరు అంటేనే అనుబంధం తారాస్థాయికి చేరింది, ఎన్డీఏ కూటమిని చూస్తే మీ డిసిప్లిన్ కానీ బాబు గారు చెప్పిన విధానాలు మీరు చెప్పారు, కానీ రానున్న రోజుల్లో ఎక్కడో ఇది కొడుతుంది అన్నట్టుగా కనపడతా ఉంది. ఎలా స్పందిస్తారు సార్? ఇవన్నీ ఎదుటి కూర్చున్న వ్యక్తులు ఏదో పెట్టాలని చేసే రాతలు కానీ మీరు వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ చూడండి. అసలు ఒక మిత్రులు మొన్న రోజు నా ఎదురుగా వాళ్ళిద్దరూ సరదాగా జోకులు వేసుకుంటా నడుము మీద చేస్తా జోకులు వేసుకుంటారు. అంటే మన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు అత్యంత గౌరవంగా నేను నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని వ్యక్తి ఆయన. ఏ విషయంలోనే ఇంతవరకు వీళ్ళిద్దరి మధ్య చిన్న విభేదం వచ్చిందా? ఏ రోజు కూడా చిన్న విభేదం ఉండాలి. లాంగ్ స్టాండింగ్. చెడగొడటానికి వెరీ ఈజీ, కలపడం చాలా కష్టం అని మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటున్నాడో నారా లోకేష్ కూడా ఒక అన్నలాగా ట్రీట్ చేసి పవన్ కళ్యాణ్ పవన్ అన్న అంట ఏ కార్యక్రమం ఉన్నా ఆయనకి చెప్పకుండా చేసే వ్యక్తి కాదు. కాబట్టి వాళ్ళ ముగ్గురు కాకుండా మీరు చూస్తే మాధవ్ గారు, మనం బీజేపీలో మనం ఉన్నాం, ఆయన ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి స్ట్రేచర్ ముందు ఎవరైనా అంత కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసే ఏ కార్యక్రమం మొదలు పెడతారు, ఏ కార్యక్రమం వాళ్ళతో మొదలవ్వాల్సింది. పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే బీజేపీకి ప్రోయే ఎక్కువ కనపడతా ఉన్నారు ఈ మధ్య. ఎప్పుడు చూసిన మాలలో ఉండటం కానీ, సనాతన ధర్మం గురించి విమర్శించే పద్ధతి కానీ బహిరంగంగానే జరుగుతూ ఉంది. టీడీపీ కూటమి చూసినట్లయితే ఇటు క్రిస్టియన్స్ కానీ లేకపోతే అవతల పక్క ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ మీ పార్టీతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఏకపక్షంగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. కేవలం సనాతన ధర్మం అని అంటే హిందూ ధర్మం పక్షాన నిలబడుతున్నట్టుగా బహిరంగ సభలలో మాట్లాడడాన్ని ఏ రకంగా స్వీకరిస్తారు? ఒక్కటండి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఏ రోజు కూడా కులమతాలని వేరుగా చూసే వ్యక్తి కాదు. అది ఆయన పర్సనల్ ఎజెండా. ఆయన పర్సనల్ ఎజెండా ఏంటంటే సనాతన ధర్మం పెరగాలి, అందరం మర్చిపోతున్న ఆచార వ్యవహారాలు మళ్ళీ రావాలని. బీజేపీకి సనాతన ధర్మానికి సంబంధం అని నేను అనుకోవట్లేదు. బీజేపీ ఒక పార్టీ. అన్ని మనం చూస్తే బీజేపీ కూడా హిందువులకి ఫేవర్గా ఉంటుందని అనిపిస్తుంది, కానీ అన్ని కులాలని కూడా మనం కలుపుకుని అన్ని మతాలని కూడా కలుపుకెళ్ళే పార్టీ. ఆయనకి సనాతన ధర్మం మీద ఎప్పుడూ కూడా ఆయనకు ఒక ఇష్టం. అది ఆయన పర్సనల్గా. కానీ ప్రభుత్వంకి వచ్చేప్పటికి ఆయన కూడా అంటాడు అంతా సెక్యులర్గా వెళ్ళాలి, ఎవరికి ఏ రిలీజియన్కి కూడా ఇబ్బంది రాకూడదని. మేము టీడీపీగా దేశం ఎట్లాగున్నా ఇక్కడ మాత్రం మేము వేరు వెరీ వెరీ సెక్యులర్. ఎటువంటి మైనారిటీ సంస్థలకు కానీ ఎటువంటి వాటికి కానీ ఏ ఇబ్బంది వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఊరుకోరు. ఆయన చూస్తే మొన్నే మౌజాములకి ఇమాములకి శాలరీలు ఇచ్చాం. మన పాస్టర్స్కి క్రిస్మస్ అందరగా కేక్ కాదు శాలరీస్ ఇచ్చాం. శాలరీస్ క్రిస్మస్ ముందు రోజు అందరి అకౌంట్లో పాస్టర్స్కి శాలరీలు పడినాయి. అట్లాగే అర్చకులకి పడినాయి. అన్ని చోట్ల గుళ్ళు. మనం చూస్తే వక్ఫ్ బోర్డులో కూడా మేము ఏమన్నామంటే మాకు రాష్ట్రంకి అధికారం ఇవ్వండి, వక్ఫ్ బోర్డులో వేరే రిలీజియస్ ఉండకూడదు, మనం తిరుమలలో ఎట్లా కోరుకుంటామో అట్లా ఉండకూడదని కోరుతాం. మేమైతే వీఆర్ వెరీ వెరీ సెక్యులర్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సార్ చాలా నమ్మకం ఉండింది పవన్ కళ్యాణ్ గారు అంటే వస్తే గ్రాస్టిక్ చేంజ్ చేస్తాడు, ఆయన మార్క్ క్రియేట్ చేస్తారని. 4 మినిస్ట్రీలు ఉన్నాయి ఇప్పుడు ఆయన చేతిలో. ఆ మినిస్ట్రీతో పక్క వాళ్ళ గురించి వదిలేను, కానీ మీ కాన్స్టిట్యున్సీ వ్యక్తిగత నిధులు రావటం కానీ ఏ రకమైన డెవలప్మెంట్లు కానీ స్వీకరించారా మీరు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే పల్లె పండుగ మీరు చూసారో లేదు, ఎంత గ్రాండ్గా పోయిన సంక్రాంతి టైంలో పల్లెల్లో సంక్రాంతి పండుగ చేసుకునే విధంగా రోడ్లు వేసాం. అది ఆయన మినిస్ట్రీలోనే జరిగింది. వచ్చిందా మీ వచ్చింది? మా కాన్స్టిట్యున్సీ కూడా పల్లె పండుగ నిధులు వచ్చినాయి, బాగా వచ్చినాయి. మొన్న ఈ మధ్య కూడా మళ్ళీ రిపేర్లకు కానీ మళ్ళీ వదిలాం, అవి కూడా వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న ఈ మధ్య మీరు చూస్తే గోకులాలు కట్టాం. దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ స్థాయిలో గోకులాలు కట్టాం. మొన్న ఒక కొత్త జీవో తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నేను కూడా దానికి కొంత ఊతం ఇచ్చా. ఏం లేదు, యానిమల్ హాస్టల్స్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్న కోరిక, మీరు ఈ యానిమల్ హాస్టల్స్ టేక్ ఓవర్ చేయాలి అనగానే టక్కున 10 రోజుల్లో ఓ జీవో రిలీజ్ అయింది. ప్రతి నియోజకవర్గంలో ఒక యానిమల్ హాస్టల్ ఉండాలి. దీనికి కూడా నరేగా నిధులు రిలీజ్ చేశారు.
నేను ఆల్రెడీ మొన్న 11వ తారీఖు మన నియోజకవర్గంలో నేను చెప్పా ఫస్ట్ రెడీ చేశాను సార్, మీ చేతుల మీదకి వస్తే అన్ని నియోజకవర్గాల్లో అవేర్నెస్ వస్తుందంటే మన 11వ తారీఖు నందిగాం నియోజకవర్గంలో యానిమల్ హస్బెండ్ హాస్టల్కి రావాలి, కానీ ఆరోగ్యం బాగోక మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. అది ఒక మంచి ఆలోచన. అది ఏమిటంటే దాంట్లో జీవోలో చూస్తే మీరు ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గడ్డి పెంచటం కూడా జీవోలో ఉంది. దాంట్లో ముందుగా నేను కూడా మన కృష్ణ చైతన్య దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి, ఎంత మంచి జీవో ఇచ్చేవా నువ్వు, గ్రామీణ అభివృద్ధికి ఎంతో బాగా పనిచేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి మంచిగా అవేర్నెస్ చేద్దాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చూడండి, ఇంకోటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వారు గడుపుతాం. ఇవన్నీ రిమార్కబుల్ చేంజెస్. కాకపోతే ముగ్గురు బాగా కష్టపడుతున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అగ్రభాగానే ఉంటాడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉంటారు. కాబట్టి అభివృద్ధిలో ఎవరి స్టైల్ వెళ్దాం. ఒకళ్ళు అర్బనైజ్డ్ డెవలప్మెంట్, మీరు చూస్తే గ్రామాల డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం పరిశ్రమలు, అభివృద్ధి, సంక్షేమం మీద ఉంటే, మన యువనేత పరిశ్రమలు వైజాగ్లో కానీ, చిత్తూరులో కానీ, అమరావతిలో కావటం కానీ ఇవన్నీ కూడా నారా లోకేష్. కాబట్టి ముగ్గురు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు ఎవరి కాళ్ళని. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి శాఖ బ్రహ్మాండం, ఫస్ట్ టైం మంత్రి అయినా సమర్థవంతంగా అసలు దానికి పల్లె పండుగే ఒక ఎగ్జాంపుల్, షెడ్యూల్ ట్రైబ్స్ దాకా ఒక ఎగ్జాంపుల్, గోకులాలు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు నిన్న వచ్చిన యానిమల్ హాస్టల్స్ ఒక ఎగ్జాంపుల్. ఇటువంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా వారి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ చక్కటి వాతావరణంలో చక్కగా సంక్రాంతి చేసుకునే పరిస్థితి